హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా మటన్ కర్రీ ఏ మసాలా లేకుండా ఎలా చేయాలో చూసేద్దామా. మసాలా ఉంటేనే మటన్ కర్రీ చేయాలా, మసాలా లేకుండా ఎలా చేయాలో నేను చూపిస్తా, వచ్చేసేయండి. అయితే హాఫ్ కేజీ మటన్ తీసుకుని దాన్ని నీట్గా కడిగి పక్కన పెట్టుకోండి. కర్రీ కోసం 2 ఉల్లిగడ్డ 5 పచ్చిమిర్చి కూడా తీసుకొని వాటిని కూడా కడిగి నీట్గా చిన్న పీసులా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మీకు టైం ఉందనుకుంటే నార్మల్గా గిన్నెలో వండుకోండి, లేదు టైం లేదనుకుంటే ఇలా కుక్కర్లో అయితే వండుకోవచ్చు. కుక్కర్ గ్యాస్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని అది కూడా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత అంటే గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిగడ్డ మనం కడిగి పెట్టుకున్న మటన్ అందులో వేయాలి. మటన్ నుంచి వాటర్ వస్తుంది, వాటర్ మొత్తం ఇంకిపోయింది దాకా ఉంచుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. అలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కారం వేసుకోవాలి. మీరు ఎంత కారం తినగలుగుతారో అంత కారం వేసుకొని కారానికి తగినంత ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనేయాలి. అలా మగ్గితే కారం ముక్కకు మంచిగా పడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. దాని తర్వాత 2 గ్లాసుల వాటర్ పోసుకొని ఒకసారి కలిపి 3 విజిల్లు వచ్చిందాక పెట్టుకోవాలి. 3 విజిల్లు వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీస్తే అలా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత వాటర్ ఉందా లేదా చెక్ చేసుకొని, ఒకవేళ వాటర్ ఉంటే ఒక 2 నిమిషాలు గ్యాస్ మీద నార్మల్ గా మగ్గించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే వేడివేడిగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.